ఆపరేషన్ కగర్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా మరి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కోరుతా ఉంది. ఒకసారి మాట్లాడితే ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు కామ్రేడ్ విమలక్క గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, ఎట్లా చూస్తారు? ఈ ఆపరేషన్ వెనక్కి తీసుకుంటుంది అనుకుంటారా? తీసుకోవాలనే మనం కోరుతున్నాము. తీసుకోలేకపోతే మరింత మారణ హోమం జరిగి మరింత మంది ఆదివాసీ బిడ్డలకు అండగా నిలబడుతున్నటువంటి నక్సలైట్లను హతమార్చడానికి సిద్ధపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీరు సరైంది కాదు. ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి లేదు. ఇవాళ ఆస్తులు పోతే ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఒక వస్తువు పోతే వస్తువును సంపాదించుకోవచ్చు, కానీ ఒక ప్రాణం పోతే ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకురాలేరు. అందుకని ఈ మారణ హోమాన్ని వెంటనే ఆపాలని గతంలో కూడా గ్రీన్ హంట్ పేరుతోటి ఒక యుద్ధాన్ని కొనసాగించింది ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ప్రజల ఆస్తుల్ని కాపాడి వాటిని డెవలప్ చేసి ఇక్కడ ప్రజలకే చెందేలా చేయడం అనేటువంటిది ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని. మీ పనిని మీరు విస్మరించిండ్రు కనుకనే అది నక్సలైట్లు చేస్తున్నారు. నక్సలైట్లు ఆదివాసీ బిడ్డలకు అండగా నిలబడ్డారు. అడవిలో ఉన్నటువంటి సంపదని ఆదివాసులకే చెందాలి, అది న్యాయమైంది అని కోరుకోవటం తప్పు కాదు. వాస్తవానికి ఈ దేశం నాది, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు, నా ప్రజలు క్షేమంగా ఉండాలి, నా ప్రజలకు న్యాయం జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు నిజమైన దేశభక్తులు. కానీ మీరేం చేస్తున్నారు? ప్రజల ఓట్లతోటి గెలిచిన మేము, ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం మేము అని చెప్తున్నటువంటి మీరు ఆ ప్రజలు ఏం కావాలనో కోరుకుంటున్నటువంటి దాన్ని మీరు ఆలోచిస్తలేరు. అది ఆలోచించాలని తెలియజెప్తున్నారు నక్సలైట్లు. నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేస్తే ఇవాళ కులాల పేరుతో మతాల పేరుతో గొడవలు లేకుంటే, పేదరికం అనేటువంటిదే లేకుంటే, దోపిడీ పీడన లేకుంటే నక్సలైట్లకు వేరే పని ఏముంటుంది? అంతే కదా. అందుకనే వాళ్ళు దోపిడీ పీడన ఉండకూడని సమాజం ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? దోచుకునేటువంటి వాళ్ళని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వనరుల సంపదనంతా అంటగడుతున్నారు. దేశాన్ని తెగనమ్ముతున్నారు మార్కెట్లో. అమ్మడానికి మీరెవరండి? ఈ దేశ సంపదని అమ్మడానికి మీరెవరు? మీకెవరిచ్చిండ్రు ఆ హక్కు? 5 ఏళ్లకోసారి మారేటువంటి ప్రభుత్వాలకే మీకు ఇట్లుంటే ఏండ్లకేండ్లుగా అడవిని అంటిపెట్టుకొని అడవిని కాపాడుతూ మనందరికీ కూడా ఒక మంచి ఆక్సిజన్ అందించాలని ఆరాటపడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఏమనాలి? అందుకోసమే ఆదివాసీ బిడ్డలకు అండగా నిలబడ్డారు నక్సలైట్లు. నిజానికి నక్సలైట్లే నిజమైన దేశభక్తులు. అందుకోసం వాళ్ళే ఇప్పుడు కోరుతున్నారు కదా, చర్చలకు మేము రెడీ అని. లెటర్ కూడా రాసిండ్రు కదా. మనం ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని మనం అంతా కోరుకుందాం. ప్రాణాలు పోతా ఉన్నాయి మేడం, ఎందుకు స్పందిస్తలేదు? చర్చలకు మేము సిద్ధమని ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎందుకు అంటే నక్సలైట్లని ఎందుకు ఈ విధంగా చూస్తుంది? అంటే వాళ్ళు చర్చలకు వచ్చినప్పుడు వాళ్ళ డిమాండ్స్ని వీళ్ళు అంగీకరించే ధైర్యమన్నా లేకుండా ఉండాలి. అట్లనే వాళ్ళు గనక ముందుకొచ్చి ఇవన్నీ విషయాలు బయట పెడితే వీళ్ళ ఆటలు కూడా సాగవు అనేటువంటిది వాళ్ళు అనుకొని ఉండాలి. అంతే కదా. ఇప్పుడు ప్రజలకు అన్నీ కూడా వాస్తవాలు తెలుస్తాయనే కదా వాళ్ళు సిద్ధపడతలేరు. సిద్ధపడాలని మనం కోరుకుందాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, సానుకూలంగా స్పందించాలని మనం అంతా కోరుకుందాం. అట్లనే ప్రజల్ని గెలిపించాలి, ప్రజలకు శాంతి కలగాలి అనేటువంటిది మనం అందరం కోరుకుంటున్నప్పుడు విప్లవకారులందరూ కూడా ఒకటి కావాలని మనం కోరుకుందాం. అట్లా ఇవాళ ఉన్నటువంటి పౌర సమాజం కూడా ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరగాలి, ఆదివాసీ బిడ్డల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్లను కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం మన వైపు నుంచి కూడా ఆ కృషి జరగాలని ఇక్కడ ఉన్నటువంటి పౌర సమాజం కూడా ఆలోచించాలి. ఇవాళ ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా ముందుకు రావాలి, స్పందించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. అట్లనే వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను.